హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్ చెప్పుకుందాం. ఏంటంటే, మనల్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా ఒక 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఓకే, కానీ వాళ్ళు ఎంతమంది మన భారతదేశానికి వచ్చారు? జనాభా వచ్చి ఇంతమందిని పాలించారు. ఇంచుమించుగా మరి ఎక్కువ ఎక్కువ చెప్పుకుంటే ఒక 30 కోట్లు అనుకోండి. మరి ఇంతమంది కోట్లాది మందిని పరిపాలించడానికి వాళ్ళు ఎంతమంది రావాలి? మన అంచనా ప్రకారం అయితే ఎన్నో కోట్ల మంది రావాలి. అవునా? కాదు. కేవలం 20,000 మంది బ్రిటిష్ నేషనల్స్ మన భారతదేశానికి వచ్చింది. 20,000 మంది మొదట్లో ఇంచుమించుగా 1857 వరకు కూడా అదే లెక్క ఉంది. ఆ తర్వాత కూడా అదే లెక్క ఉంది. ఎవరెవరు మళ్ళీ దీంట్లో అఫీషియల్స్, అధికారులు, బ్రిటిష్ అధికారులు, తర్వాత మిలిటరీ అధికారులు, ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట కలుపుకుంటే 20,000 మంది ఇంచుమించు మొదట్లో వచ్చారు. ఆ తర్వాత 1857 దాటిన తర్వాత చూడండి, 67 వరకు చూసుకున్నా కూడా 43,000 మంది అంతే. ఇది సోల్జర్స్లో ఉన్నవాళ్ళు. మరి మన వాళ్ళు సోల్జర్స్గా అంటే సైనికులుగా ఎంతమంది ఉన్నారు తెలుసా? 2,28,000 మంది. ఇది మన భారతీయ సోల్జర్స్ 2,28,000 మంది ఉంటే వాళ్ళు కేవలం 43,000 మంది అందరూ కలిసి, సివిల్ ఆఫీసర్స్ ఏంటి, మిలిటరీలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి మరి ఇన్ని కోట్ల మందిని పాలించటానికి, అదుపు చేయటానికి మళ్ళీ మన ప్రజలను ఉపయోగించారు. అంటే వాళ్ళ గొప్ప తెలివితేటలు అనుకోవాలి. తర్వాత మనలో విద్య లేకపోవటం, కింద వరకు కూడా విద్య అందకపోవటం, సరైన విద్య అందకపోవటం వల్ల, జ్ఞానం లేకపోవటం వల్ల కలిగిన అజ్ఞానం అనుకోవాలి. లేదా పై స్థాయిలో ఉండేవాళ్ళు కూడా అమ్ముడుపోయారని చెప్పుకోవాలి. తప్పదు. కొన్ని నిజాలు ఒప్పుకుంటేనే కొన్ని నిజాయితీగా ఆలోచించగలం. లేక అంత తక్కువ మంది వచ్చి ఇన్ని కోట్లాది మందిని పరిపాలించడం అంటే సిగ్గుచేటు కాదు. కానీ మనకి ఎక్కడ కూడా విచిత్రం, పాఠ్య గ్రంథాల్లో ఎక్కడా ఉండదు ఇది. అంత తక్కువ మందితో ఇంత కోట్లాది మందిని ఎలా పరిపాలించారు, ఎలా అదుపు చేశారు, ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీస్ ఏమిటి, ఎక్కడా ఉండవు. ఏవేవో చెప్తుంటారు, కానీ ఇవి కదా కావాల్సింది. అసలైతే ఎంత గొప్ప విషయం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు మన శత్రువులు అయితే అవ్వచ్చు, కానీ ఒక వాళ్ళు మానవులే, మనం మానవులేమే కదా. కానీ వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఉండే ఐకమత్యం, మరి వాళ్ళలో ఉండేటువంటి కోఆర్డినేషను, అదంతా ఆ రోజుల్లోనే అట్లా ఉందంటే అది మామూలు విషయమా? ఇదంతా కూడా విద్యార్థులు తెలుసుకోవద్దా? తెలుసుకోవాల్సిన అంశాలు కావాలి ఏమండి. తర్వాత ఎంతమందిని పాలించారు? 300 మిలియన్ మందిని, అంటే 30 కోట్లు అనుకోండి పరిపాలించారు. సరే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ఎంతమంది ఉన్నారు? 1951 వరకు, 47లో స్వాతంత్రం వచ్చింది. 51 వరకు అంటే అప్పుడప్పుడే కదా. 28,000 మంది ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు అప్పటికి మన దేశంలో. అది రాను 1971కి వచ్చేసరికల్లా 6,500 అయింది ఆ యొక్క సంఖ్య. అంటే చాలామంది వెళ్ళిపోవటం జరిగింది అధికారం కోల్పోయిన తర్వాత. ఇంకా కొంతమంది మిగిలిపోయారు. తర్వాత మిగిలిపోయి వాళ్ళ శవాలు కూడా అందించారు. ఇప్పుడు రస్కిన్ బాండ్ ఉన్నాడు, ఇంగ్లీష్ రైటరు. అదే వాళ్ళు మరి ఆయన బ్రిటన్ అతను ఇక్కడే ఉండిపోయాడు అతను చిన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండమైన రైటర్ ఆయన, చాలా ఎంత గొప్ప రైటరు ఇది ఇంగ్లీష్లో. తర్వాత మరి యూకే సిటిజన్ ఈ రోజున వచ్చి ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు టూరిస్ట్ వీసా మీద అంటే 180 రోజుల వరకు ఉండొచ్చు. ఒక్కసారి టూరిస్ట్ వీసా తీసుకుంటే 180 రోజుల వరకు ఉండవచ్చు. ఇంకా పొడిగించుకోవాలనుకుంటే FRRO అనేటువంటి ఒక కార్యాలయం ఉంటుంది ఢిల్లీలో, అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన యొక్క GDP
ఎంత ఉండేది ప్రపంచం చూడండి, గ్లోబల్ జీడిపి ఎంత ఉండేదంటే 25% నుంచి 35% వరకు ఎప్పుడూ తగ్గలేదండి. అంటే చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మనం. ఎందుకంటే చక్కని సారవంతమైనటువంటి భూములు, చక్కటి పంటలు, తర్వాత ముఖ్యంగా కాటన్ టెక్స్టైల్స్ మరి ఎక్కువ విదేశాలకి పంపించేవాళ్ళం. అలాగే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఎక్కడా పండినటువంటి బ్రహ్మాండమైన స్పైసెస్, ముఖ్యంగా స్పైసెస్ కోసమే కదా యూరోపియన్స్ వచ్చింది మన దేశానికి ఫస్ట్. ఆ తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా బాగా కుదిరాయి, ఇక్కడ పరిపాలన సాగించారు. సరే, ప్రెషస్ స్టోన్స్, విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలు కావచ్చు, అలాంటివి అవి కూడా చాలా విదేశాలకు చేసి మంచి సంపాదన సంపాదించేవాళ్ళం బ్రిటిష్ వాళ్ళ. అట్లా మరి బ్రిటిష్ వారి పరిపాలన మన దేశంలో సాగింది. అంత తక్కువ మందితో అన్ని కోట్ల మందిని అదుపు చేయటం ఎంత విచిత్రం అనేది, చాలా విచిత్రాల్లో విచిత్రం. ఎవరు ఆలోచించరు కదా, నాకు అనిపిస్తుంటుంది ఒక్కసారి. మామూలు విషయం అది. తర్వాత యూకే, బ్రిటన్, రెండు మాటలు వినిపిస్తుంటాయి మనకి. యూకే ఏమిటి, బ్రిటన్ ఏమిటి అని చెప్పేసి. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే పొలిటికల్ ఎంటిటీకి సంబంధించింది. ముఖ్యంగా నార్థరన్ ఐర్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వీటన్నిటి పొలిటికల్ ఎంటిటీస్ అన్ని కలిపి యూకే అంటారు. బ్రిటన్ అంటే ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఈ ఐలాండ్స్ మూడింటిని కలిపి బ్రిటన్ అని చెప్పి అంటారు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటే, ఏదైనా సమస్య వస్తే ఒకటిగానే ఎదుర్కొంటారు. తర్వాత బ్రిటన్ని సందర్శించినటువంటి ఎంతోమంది మహానుభావులు చెప్తారు బ్రిటిష్ వారి యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే, వాళ్ళు మొట్టమొదట తమ పై అధికారిని గౌరవిస్తారట. ఫస్ట్ ఒబే ద అథారిటీ, వాళ్ళ వాళ్ళ సూత్రం అనమాట. ఎథిక్స్లో అదొకటి, ఒబే ద అథారిటీ. ముందు ఏదైనా పొరపాట్లు ఉంటే, వాళ్ళతో గొడవలు ఉంటే ముందు ఒబే చేసిన తర్వాత దాన్ని ప్రశ్నిస్తారట వాళ్ళు. దానివల్ల ఏంటంటే పని ఎక్కడికక్కడికి సులభంగా సాగిపోతుంది అక్కడ, ఆ బ్యూరోక్రసీలో అనమాట. అదొకటి. తర్వాత రాయల్ ఫ్యామిలీకి, బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి విపరీతమైన లాయల్టీ కలిగి ఉంటారు బ్రిటిష్ ప్రజలు. అంటే ఏదో ఒక అంశానికి కట్టుబడి ఉండటం, అది అక్కడ ఆ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అయింది అక్కడ. ఇలాంటివన్నీ కూడా కొన్ని సాలియంట్ ఫీచర్స్ ఉన్నాయి. దానివల్లనే వాళ్ళు ఇంత దూరం వచ్చానమాట, తక్కువ మంది అయినా ఇంత ఎక్కువ మందిని పరిపాలించగలిగారు. తర్వాత చాలా స్విఫ్ట్గా యాక్ట్ చేయటం. ఏదైనా ఒక పని ఉంది, ఒక బ్రిటిష్ వాళ్ళు ఇంకో బ్రిటిష్ వాళ్ళు చెప్తే తప్పనిసరిగా చేసేవాళ్ళట. కొంతమంది ఆటోబయోగ్రఫీలు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఆటోబయోగ్రఫీ చెప్తే వాళ్ళ కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉండేది. కాబట్టి అంత స్విఫ్ట్నెస్ ఉంది కాబట్టి భారతదేశాన్ని ఇన్ని కోట్ల మందిని అనమాట అంత తక్కువ మంది వచ్చి పాలించారు. అవునా కదా. తర్వాత ఇప్పటికీ కూడా బ్రిటన్లో గొడవలు అవుతున్నాయి అది ఇది అనుకుంటాం, కానీ బ్రిటన్ ఇప్పటికీ కూడా చాలా ఎకనామికల్గా చాలా పవర్ఫుల్ నేషన్. ఇప్పుడు కూడా 5 నేషన్స్లో, ప్రపంచంలోని గొప్ప 5 ఎకానమీస్లో బ్రిటన్ ఒకటి. తర్వాత ఇప్పటికీ కూడా బ్రిటన్ని అంటే చార్లెస్ 3ని హెడ్గా అంగీకరించే దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా కరేబియన్ దేశాలు, తర్వాత పసిఫిక్ దేశాలు కొన్ని ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి అవి. ఇట్లా ఒక 15 దేశాలు ఇప్పటికీ కూడా కింగ్ చార్లెస్ 3ని వాళ్ళ అధినేతగా అంగీకరిస్తారనమాట. అట్లా మరి బ్రిటన్ యొక్క అప్రతిహితమైనటువంటి ఏలుబడి అలా సాగింది. వాళ్ళ అత్యున్నత స్థితి ఎప్పుడంటే 1922. ఆ టైంకి అనమాట భూమి మీద ఒక క్వార్టర్ ఇంచుమించుగా, అంటే భూమి మీద ఒక పావు వంతు టెరిటరీ వాళ్ళ అండర్లో ఉంది. అంటే చూడండి, ఆ విధంగా పాలించారు వాళ్ళు అంత తక్కువ జనాభాతో. ఈ రోజున వాళ్ళ జనాభా ఎంత తెలుసా? 6,78,00,000. ఈ రోజుకి 6,78,00,000. మన తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే ఇంకెక్కువ ఉంటారు.
అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి, జనాభా ఎంతమంది ఉన్నారని కాదు, ఆ జనాభాలో ఉండేటువంటి క్వాలిటీ అది ఎంత ఉంది, ఇట్ డస్ మ్యాటర్ అనేది మనకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొక మంచి అంశంతో మేము ముందుకు వస్తాను. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మరి లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.